పాపం ఏదైతే తిరుమల లడ్డూలో కల్తీను నేతిని వాడి అంటే జంతు కొవ్వు పంది కొవ్వుని కలిపినటువంటి కల్తీ నెయ్యిని వాడి అడ్డంగా దొరికిపోయాడో వాళ్ళు బొకాయించి తప్పించుకునే ప్రయత్నంలో పాపం ఈరోజు సాక్షి ఒక ఆర్టికల్ వేసింది. పాపం ఆర్టికల్లో అడ్డంగా దొరికిపోయింది. అంటే వీళ్ళ విచిత్రం ఏంటంటే సాక్షిలో రాసుకుంటారు, దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అంటే వేసేది వాళ్ళే, షేర్ చేసేది వాళ్ళే, దాన్ని ప్రజలు నమ్మేయాల. సరే ఏం రాశారు ఎంతకీ అంటే కల్తీ జరిగిన మాట వాస్తవేనని చెప్పి దీంట్లో ఒప్పుకున్నాడు. ఎలా ఒప్పుకున్నాడో కూడా నేను చెప్తా. ఈరోజు ఒక వార్త వచ్చింది. ఏంటది? ఆ 4 ట్యాంకర్ల నెయ్యి అసలు వాడలేదని టీటీడీ ఈవో శ్యామలరావు ఒప్పుకున్నాడని చెప్పి ది ప్రింట్ అనే ఒక పత్రిక కథనం రాసిందని రాశారు. ఓకే, ఆ 4 ట్యాంకర్ల నెయ్యి వాడలేదు, కాసేపు పక్కన పెడతాం. దీంట్లో ఇంకొకటి కూడా రాశారు. ఏమని? నిర్దేశించిన ప్రమాణాలు లేకుంటే అసలు నేతి ట్యాంకర్ని గోడౌన్లోకి అనుమతించరు. ప్రతి నెయ్యి ట్యాంకరు లారీల సరుకులను 3 టెక్నీషియన్లతో పరీక్షలు చేస్తారు. 3 పరీక్షలతో నాణ్యత ఉంటేనే దాన్ని లోనికి అనుమతిస్తారు. ఒక్క పరీక్షలో నాణ్యత లేకపోయినా దాన్ని తిరిగి వెనక్కి పంపుతారు. ఆవు నెయ్యి నాణ్యత ఖచ్చితంగా లెక్కించేందుకు CFTRI నుంచి అధునాతన పరికరాలు. నాణ్యత లేదని ఆ ల్యాబ్లో తేలడంతో 4 ట్యాంకర్లను తిరుపతి గోడౌన్ నుంచి వెనక్కి పంపిన టీటీడీ. అసలు తిరుమల చేరని నెయ్యిపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం. సో ఇక్కడ అసలు నేను విషయం చెప్తా చూడండి. ఇక్కడ 2 విషయాలు మీకు గుర్తు చేస్తున్నా. ఏమని రాశాడంటే నాణ్యత లేదని ఆ ల్యాబ్లో తేలటంతో 4 ట్యాంకర్లను వెనక్కి పంపారు టీటీడీ వాళ్ళు అని రాశారు. ఇక్కడ ఒక విషయం ఒప్పుకున్నాడు. అప్పుడు వచ్చినటువంటి 4 ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉంది కదా. అదే కదా నువ్వు ఒప్పుకున్నావు, నాణ్యత లేదని వెనక్కి పంపారని నువ్వు రాసావు. అంటే ఆ 4 ట్యాంకర్లలో కల్తీ ఉందని ఒప్పుకున్నాం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ 4 ట్యాంకర్లు ఎవరు సప్లై చేస్తే వచ్చింది? ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ సప్లై చేస్తే వచ్చింది? ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు జగన్మోహన్ రెడ్డి? భారతీరెడ్డి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయింది? ఆ ట్యాంకర్లు టీడీపీ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ నుంచి వచ్చినవి కాదు కదా. తిరుమలరావు ఈవోగా ఛార్జ్ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి మొదటి 4 ట్యాంకర్లు. విచిత్రం ఏంటంటే వీడు బొకాయిస్తున్నట్టుగా టీటీడీలో నెయ్యి శుద్ధిని పరీక్షించే పరికరాలు పూర్తి స్థాయిలో లేవు, టీటీడీలో లేవు. దానికి 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టారు. అంటే వైసీపీ హయాంలో నెయ్యిని టెస్ట్ చేయలే. ఇతర ఆహార పదార్థాలు చేశారా లేదా పక్కన పెడదాం. నేతిని టెస్ట్ చేయలే. ఎందుకని? దానికి పూర్తి స్థాయి నిర్ధారించే పరికరాలు అక్కడ లేవు కదా. ఈ 4 ట్యాంకర్లను తిరుపతి గోడౌన్కి వెళ్లకుండా వెనక్కి పంపారని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇక్కడేమన్నాడు చూడండి. అసలు తిరుమల చేరని నెయ్యిపై చంద్రబాబు క్షుద్ర రాజకీయం అంట. ఈ 4 ట్యాంకర్లు తిరుమలరావు ఈవో అడ్డుకున్నాడు కాబట్టి చేరలా. మరి ఇప్పుడు మాట్లాడుకునేది అంతకు ముందు పంపిన నెయ్యి కల్తీయే కదా. ఆ 4 ట్యాంకర్లే కల్తీ చేసి పంపి అంతకుముందు వైసీపీ హయాంలో శుద్ధ నెయ్యి పంపాడా? మీరు కాంట్రాక్ట్కి ఇచ్చిన సంస్థ ఆ 4 ట్యాంకర్లనే కల్తీ చేసి అంతకుముందు మీకు ఇచ్చిన నెయ్యి, అప్పటి వరకు మీరు లక్షల కోట్ల లడ్డూలు తయారు చేశారు కదా, 4-5 ఏళ్ల పాటు తయారు చేశారు కదా. నందినిని తప్పించిన తర్వాత నుంచి మీరు ఎప్పుడు తప్పించారో అప్పటి నుంచి తయారు చేసిన లడ్లన్నీ ఏ నేతితో తయారు చేశారు? ఈ నెయ్యే కదా. ఈరోజు తిరుమలరావు పట్టుకున్నాడు కాబట్టి మీకు దొరికేది, మీరు దొంగ తేలింది. అదే కానీ ఈరోజు కూడా నాణ్యత టెస్ట్ చేయకుండా పంపేస్తే అది కూడా దొరకదు కదా. మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి? అంటే వీళ్ళు ఒప్పుకున్నది ఒకటే, మేము కాంట్రాక్ట్కి ఇచ్చిన సంస్థ కల్తీ చేసి నేతిని పంపిన మాట వాస్తవం. ఇక్కడ రాసింది అదే, వెనక్కి పంపారన్నారు కదా. ఎవరు కాంట్రాక్ట్కి ఇచ్చిన సంస్థ? అది వైసీపీ కాంట్రాక్ట్కి ఇచ్చిన సంస్థ. వైసీపీ హయాంలో ఉన్నటువంటి అధికారులు, టీటీడీ బోర్డు చైర్మన్, బోర్డు మెంబర్లు కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి సంస్థ. ఆ సంస్థ కల్తీ నేతిని పంపితే ఈరోజు పట్టుకున్నది ఎవరు? నూతన టీటీడీ ఈవో తిరుమలరావు. అంటే నూతన ప్రభుత్వంలో దాన్ని పట్టుకున్నారు. మరి అంతకుముందు తయారు చేసిన లడ్డూల సంగతి ఏంటి? నువ్వు రామ మందిరానికి పంపావు కదా 1,00,000 లడ్డూలు, దాని సంగతి ఏంటి? ఈ 4 ట్యాంకర్ల కంటే ముందు తయారు చేసిన లడ్డూలన్నిటికీ ఈ నెయ్యే వాడావు కదా నువ్వు. ఈ ట్యాంకర్లే కదా వాడింది. ఇక్కడ అడ్డగోలు అబద్ధం ఏంటంటే అసలు తిరుమలలో పూర్తి స్థాయి నేతిని పరీక్షించే పరికరాలు లేవు. అది టీటీడీ ఈవో తిరుమలరావు స్పష్టంగా చెప్పాడు. 75 లక్షలు ఖర్చు అవుద్ది. కానీ ఈ వైసీపీ హయాంలో ఆ నేతి శుద్ధి పరికరాన్ని తీసుకొచ్చే అవసరాన్ని వీళ్ళు విస్మరించారు. దాన్ని తీసుకురావాలి, 75 లక్షలు ఖర్చు అవుతుందని. కాబట్టి ఇక్కడ టీటీడీలో లేదు, దాని పరీక్షలో ఇక్కడ టీటీడీలో లేదు.
మరి ఎలా పరీక్షించారు? రెండోది, తిరుమల రావు చెప్పిన ఇంకొక అంశం ఏంటి, గతంలో టెస్ట్ చేస్తే దాని రిపోర్ట్లు ఉండాలి. మీరు వారానికి ఒకసారి చేసినా, నెలకు ఒకసారి చేసినా, లేదా సరుకులు వచ్చిన ప్రతిసారి చేసినా దానికి సంబంధించిన రిపోర్ట్లు ఉండాలి. కానీ టీటీడీలో రిపోర్ట్లు లేవు. మరి మీరు టెస్టులు చేస్తే రిపోర్ట్లు ఏమయ్యాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 4 ట్యాంకర్లను వెనక పంపితే ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ జాగ్రత్త చేశారు కదా. అలాగ మీరు పరీక్షించినప్పుడు బాగుంది అని వచ్చిన రిపోర్ట్లు ఎక్కడ? అందుకే చెప్పింది పాపం సాక్షికి అత్యుత్సాహం ఎక్కువైపోయి ఇలా ఒప్పుకుంటారు. అంటే వీళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చిన సంస్థలో నేతి కల్తీ జరిగిన మాట వాస్తవం కదా. ఈ 4 ట్యాంకర్లను నూతన ప్రభుత్వం పట్టుకుని, నూతన ఈవో పట్టుకుని కల్తీ జరగకుండా లడ్డూల్ని ఆపిన మాట వాస్తవం. మరి అంతకుముందు తయారు చేసిన లడ్డూల సంగతి ఏంటి? అంతకుముందు కల్తీ నేతిని ఎందుకు పట్టుకోలేదు? అంటే ఒక సంస్థకు మీరు నేతిని ఇచ్చి ఎందుకు దాని క్వాలిటీ టెస్ట్ మీరు చేయలేదు? సమాధానం ఇప్పుడు చెప్పాలా. వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శించింది, కరెక్టే. 4 ట్యాంకర్లు వాళ్ళ. వాస్తవానికి తిరుమలరావు గారు ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా మీకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ట్విట్టర్లో కూడా చూడండి, ఆయన ఈవోగా బాధ్యతలు చేపట్టిన 2-3 రోజులకే ఆ నేతిని, ఆ బెల్లాన్ని, ఏదైతే తయారు చేసే వస్తువులు ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా స్మెల్ చూసి ఆయన మాట్లాడిన ఫోటోలు ఉన్నాయి. ఆయన ఒక మీటింగ్లోనే ఆ మొత్తాన్ని కూడా స్మెల్ చేశాడు. ఆయన నేతిని ఇంకా వేరు పదార్థాలన్నింటినీ స్మెల్ చేశాడు ఆయన. మీకు ఆ ఫోటోలు టీటీడీలోనే ఉంటాయి చూడండి, టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాయి చూడండి, మీరు వెనక్కి చూడండి. ఆయన ఛార్జ్ తీసుకున్న 2-3 రోజుల తర్వాత అప్పుడు ఆయన మీటింగ్లో అడిగాడు, ఏంటో పద్ధతులు మార్చారా అని అడిగితే, ఏం పద్ధతి మార్చలేదండి, మనం ఎప్పుడు లడ్డు ఏ పద్ధతిలో తయారు చేస్తున్నామో అదే పద్ధతిలో తయారు చేస్తున్నామని చెప్పారు. అప్పుడు తిరుమలరావు గారు అడిగారు, మరి ఎందుకు లడ్డు టేస్ట్ రావటం లేదని అడిగితే అందరూ రకరకాల అభిప్రాయాలు చెప్పారు. కొంతమంది అందులో వాడే పదార్థాల్లో నాణ్యత తగ్గిందని, కొంతమంది ఇంకోటి అయిందని. అందులో మెజారిటీ పీపుల్ ఏం చెప్పారు అంటే నెయ్యి మీద అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకు నెయ్యి మీద అనుమానం వ్యక్తం చేశారో కూడా వాళ్ళే సమాధానం చెప్పారు. ఎందుకో తెలుసా? వాస్తవానికి లడ్డు స్వచ్ఛమైన నేతితో తయారు చేసినటువంటి లడ్డు దాదాపుగా 6 నుంచి 7 రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటుంది, అదేమి తేడా రాదు. గతంలో తిరుమల లడ్డూలు తెచ్చుకున్న వాళ్ళకి తెలుసు ఆ విషయం. మీరు కావాలంటే చూడండి, ఇంటికి తెచ్చుకున్న 3-4 రోజుల తర్వాత పంచినా కానీ అదేం పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇప్పుడు లడ్డు 3 రోజులకి స్మెల్ వస్తుంది, పాడైపోయిన ఫీల్ వస్తుంది. పైగా నోట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ రాట్లా. ఒకప్పుడు తిరుమల లడ్డు టేస్ట్ రాట్లా. ఎందుకు అయితే నెయ్యే దీనికి ప్రధాన కారణం అయ్యుండొచ్చు అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తే, అప్పుడు శ్యామలరావు గారు అప్పటికే ఆల్రెడీ నేతిని వాడేస్తున్నారు. ఆల్రెడీ వచ్చిన నెయ్యి ఉంది, వాడేస్తున్నారు. ఇదేం రోజు కూరగాయలు కోర్టు నుంచి తీసుకొచ్చినట్టు తీసుకురారు. ఒకేసారి బల్క్లో నెయ్యి వస్తుంది. అది 2-3 నెలలకు ఒకసారి వద్దా, 6 నెలలకు ఒకసారి వద్దా, నెలకు ఒకసారి వద్దా అనేది పక్కన పెడితే బల్క్లో ఒకేసారి వస్తుంది. అప్పుడు ఏం చేశారు, అయితే మనం నెయ్యిని ఖచ్చితంగా పరీక్షించాలని చెప్పి ఎప్పుడైతే ఈ 4 ట్యాంకర్లు వచ్చిందో దాన్ని అన్లోడ్ చేయకుండా అలాగే గుజరాత్ పంపేసి అక్కడ ల్యాబ్కు పంపి అక్కడ టెస్టులు చేపిస్తే ఆ టెస్టులో అది కల్తీ నెయ్యి అని తేలితే ఆ ట్యాంకర్లను అటు నుంచి అటు వెనక్కి పంపేసి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇక్కడ మేమేమి కల్తీ చేయలేదని మాట్లాడే సంస్థ ఉంది చూసారా, ఆ సంస్థకు కూడా సూటి ప్రశ్న ఒకటే, మీ ట్యాంకర్లను వెనక్కి పంపినప్పుడే మీరు ఎందుకు ప్రశ్నించలా? మా ట్యాంకర్లలో కల్తీ లేదు, ఎందుకు వెనక్కి పంపారని టీటీడీని ఎందుకు ప్రశ్నించలా? ఇప్పుడు నేనున్నానండి, నేను స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చా టీటీడీకి అనుకుందాం, నేనే కాంట్రాక్టర్ని. టీటీడీ వెనక్కి పంపింది, అబ్బాయి ఈ నెయ్యి బాగాలేదు, ఇందులో కల్తీ ఉందని వెనక్కి పంపింది. అప్పుడు నేనేం చేయాలా? లేదు, నా నెయ్యిలో కల్తీ లేదు, నేను స్వచ్ఛమైన నెయ్యే పంపాను, కావాలంటే మరొకసారి టెస్టులు చేపిద్దాం రండి అని అడగాలి కదా కాంట్రాక్ట్ సంస్థ. ఎందుకు గమ్మున పంపిన ట్యాంకర్లు వెనక్కి తీసేసుకుని నోరు మూసుకుని కూర్చుంది? బ్లాక్ లిస్ట్లో పెడితే ఎందుకు కూర్చుంది? ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు? టీటీడీ మమ్మల్ని మా ట్యాంకర్లు వెనక్కి పంపి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది, కాంట్రాక్ట్ సంస్థ నేను ఎందుకు మాట్లాడలేదంటే అది కల్తీ నెయ్యి అని వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే గతంలో జరిగినట్టే జరిగిపోద్దే, ఎవరు టెస్ట్ చేస్తారులే అనుకున్నారు, కానీ దొరికిపోయారు. కాబట్టి ఇలా 1 కాదు 2 కాదు అనేక విషయాలు ఉంటాయి. మీరు లాగే కొద్దీ తెగుద్ది. మీరు ఏదో పేటీఎం బ్యాచ్ ఎవడో ఒకడో ఇద్దరో మాట్లాడేసినంత మాత్రాన దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసుకుంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఎవడు చెప్తాడు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలా? ఎవరు చెప్తారు? కాబట్టి టీటీడీ విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయిన మాట వాస్తవం. వాళ్ళే ఈరోజు సాక్షిలో ఒప్పుకున్నారు. వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ సంస్థకి ఇచ్చారో ఆ సంస్థ నేతిని కల్తీ చేసిన మాట 100% నిజమని ఈరోజు సాక్షిలో భారతీ రెడ్డి ఒప్పుకుంది.